డాక్టర్ ఇండియస్ ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ప్రతిరోజు కూడా యూపీఎస్సీ ఎగ్జామినేషన్, ఏపీపీసీ ఎగ్జామినేషన్, ఇతరత్ర ఉండేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో విద్యార్థులకు అవసరమైనటువంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అవసరమైనటువంటి కరెంట్ అఫైర్స్ మనం ప్రతిరోజు అందిస్తున్నాం. దాంట్లో భాగంగా ఇవాళ కూడా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు చూద్దాం. అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి, మరి మనం చూడలేం కాబట్టి కొన్ని చూద్దాం. ఇండియాస్ ఎనర్జీ సెక్యూరిటీ అండ్ ఎల్పిజి సప్లై మేనేజ్మెంట్ అనేది ఫస్ట్ ఐడియా డిస్కస్ చేయొచ్చు. కోర్ ఏంటంటే ఇండియా has ensured continuous supply of petroleum fuels and LPG by securing crude oil imports and improving LPG distribution management. ప్రతిరోజు మనం చూస్తున్నాం, రెస్టారెంట్ మూవ్ చేస్తున్నారు, ఇక్కడ దేశంలో సప్లై లేదు. అలాగే మనకు ఈ ఇరాన్కి ఇజ్రాయెల్ ఉండే వార్ వల్ల మనకు ఆయిల్ సప్లై లేదు. ఇలాంటి న్యూస్ హల్చల్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని తనచేటువంటి హామీని మనం ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. ద పెట్రోలియం మినిస్టర్ ఇన్ఫార్మ్ పార్లమెంట్ అబౌట్ స్టేబుల్ ఫ్యూయల్ సప్లై. కాబట్టి ఇక్కడ నిలకడగా మీకు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఇక్కడ స్టేబుల్ గా మీకు ఫ్యూయల్ సప్లై ఉంది. అలాగే న్యూ ఎల్పిజి అలొకేషన్ టు ప్రివెంట్ బ్లాక్ మార్కెటింగ్. మనంతా భయపడేది ఏంటంటే ఇలాంటి సర్కమ్స్టెన్సెస్ కి ఈ సంఘమిత్ర శక్తులు ఎవరైతే బ్లాక్ మార్కెటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు వదంతులు వ్యాప్తి చేసి ఇక్కడ ఏమైపోయింది అక్కడ ఏమైపోయింది చెప్పేసి దీన్ని ఎన్కాష్ చేసుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో పెట్రోలియం మినిస్టర్లు పార్లమెంట్ సాక్షిగా చెప్పారు, ఎందుకంటే స్టేబుల్ గా ఫ్యూయల్ సప్లై ఉంది దేశంలో. కాబట్టి ఇక్కడ న్యూ ఎల్పిజి అలొకేషన్ టు ప్రివెంట్ బ్లాక్ మార్కెటింగ్ అనే దాంతో చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఎటువంటి క్వశ్చన్ రావడం దాన్ని మనం చూద్దాం. ఇక్కడ మనం ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఎల్పిజి కనెక్షన్స్ ఇండియా చూస్తే ఈ రోజు మనకి 33+ crores ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఎల్పిజిని వాడుతున్నారు. ఎల్పిజి అంటే మీకు తెలుసు, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్, అంటే ద్రవ రూపంలో ఉండేటువంటి పెట్రోలియం గ్యాస్ ని ఎల్పిజి అని పేరుతో పిలుస్తారు. ఇక్కడ ఈ 20% అలొకేషన్ రూల్ ఎందుకు ఇచ్చారు? 20% అలొకేషన్ రూల్ అంటే సో ఏవైతే ఓఎంసీస్ ఉన్నాయో అంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, అంటే ఈ ఆయిల్ ని మార్కెట్ చేసే కంపెనీస్, అవి ఏం చేస్తాయంటే 20% ఆఫ్ మంత్లీ కమర్షియల్ ఎల్పిజి డిమాండ్ విత్ స్టేట్ కోఆర్డినేషన్. ఈ రాష్ట్రాలతో స్టేట్స్ కోఆర్డినేట్ చేసుకుంటూ ఇవి సప్లై ఇస్తున్నాయి. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే మేజర్ ఫ్యూల్ ఏమున్నాయి? పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది, కిరోసిన్ ఉంది, ఏటీఎఫ్ ఉన్నాయి. కాబట్టి ఈ రోజు మనం భారతదేశంలో ఉండేటువంటి ఇంపోర్ట్స్ చూసుకుంటే మనకి ఎంత ఉందండి? 85% ఆఫ్ క్రూడ్ ఆయిల్ రిక్వైర్మెంట్ భారతదేశంలో కనిపిస్తుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ లో మన పాయింట్ ఆఫ్ వ్యూ లో అవసరమైనటువంటి టెక్నాలజీ చూస్తే ఎనర్జీ సెక్యూరిటీ అనే పదం కనిపించవచ్చు. ఎనర్జీ సెక్యూరిటీ అంటే ఏంటంటే కంటిన్యూస్ అవైలబిలిటీ ఆఫ్ ఎనర్జీ ఎట్ అఫోర్డబుల్ ప్రైసెస్. అంటే మనకు భద్రతనివ్వాలి, ఫుడ్ సెక్యూరిటీ అంటున్నాం, అలాగే ఎనర్జీ సెక్యూరిటీ. కాబట్టి ఎట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అంటే మనం కనీసం మనకు అందుబాటులో మనకు ఉండేటువంటి దాంట్లో ఖర్చు పెట్టదగ్గ దాంట్లోనే కంటిన్యూస్ గా సప్లై ఉంటే దాన్ని ఎనర్జీ సెక్యూరిటీ. అంటే ఏ విధంగా ఫుడ్ సెక్యూరిటీ ఆహార భద్రత ఉందో అలాగే ఇతర భద్రత ఇవ్వడాన్ని ఎనర్జీ సెక్యూరిటీ అంటారు. అలాగే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఓఎంసీస్ అనే పదం కనిపించవచ్చు మీకు ఇప్పుడు వచ్చినటువంటి ఇష్యూ వల్ల. కాబట్టి ఇక్కడ ఏదైతే పిఎస్సిస్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఉన్నాయో దట్ రిఫైన్ అండ్ సెల్ పెట్రోలియం ప్రొడక్ట్స్. కాబట్టి ఏవైతే వచ్చిన క్రూడ్ ఆయిల్ రిఫైన్ చేసి శుద్ధి చేసి దాని తర్వాత దాన్ని అమ్ముతారో, అంటే దానికి ఐఓసిఎల్ కావచ్చు, బీపీసీఎల్ కావచ్చు, హెచ్పిసిఎల్ కావచ్చు, వీళ్ళన్నీ కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, అంటే ఆయిల్ మార్కెట్ చేసే కంపెనీస్ అంటున్నారు. అలాగే ఇక్కడ వచ్చేటువంటి దాంట్లో ఎస్పీఆర్ అనే పదం కూడా మనకి ఎగ్జామినేషన్ పంపించవచ్చు. ఎస్పీఆర్ అంటే స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్. అంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ సప్లై డిస్ట్రప్షన్స్, అంటే మనకు రావాల్సినటువంటి ఆయిల్ సరఫరా సరిగా అయిపోతే ఇబ్బందులు ఉంటే అలాంటి ఎదుర్కోవడం కోసంగా ఒక స్టాక్ పైల్ తయారు చేసినట్లనే స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్. అంటే ప్రభుత్వం ఏంటంటే ఇలాంటి సంక్షోభాలు వచ్చినప్పుడు, యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు, ఇతరత్ర వాటిల్లో ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా తన దగ్గర ఉండేటువంటి నిల్వలు ఏముంటాయో దాన్ని స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ అనే పేరుతో పిలుస్తారు. సో ఇలాంటి మనం ఎగ్జామినేషన్ లో మనం చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకు అనేకమైన ఇష్యూస్ ఉన్నాయి. ఇది హార్మోజ్ అనేది ప్రతిరోజు మీకు వస్తూనే ఉంటుంది. దీంతో పాటుగా యుఎన్సిఎల్ఓఎస్ 1982 అంటే ఏదైతే యుఎన్సిఎల్ఓఎస్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద లా ఆఫ్ ద సీ, అంటే మనకు ఉండేటువంటి దాంట్లో ఈ మొత్తం టోటల్ గా ఉంటే ఈ మెరైటైమ్ అంటే సముద్రం తీరం, ఈ సముద్ర తీరానికి సంబంధించినటువంటి దాన్ని ఏదైతే గవర్న్ చేస్తుందో ఐక్రాస్ అనేది దాన్ని యుఎన్ క్లాస్ అని పిలుస్తారు. ఇంకా మీకంతా కూడా చెక్ పాయింట్ అంటే స్ట్రాటజిక్ నారో ప్యాసేజ్ వేర్ షిప్పింగ్ ట్రాఫిక్ కాన్సంట్రేటెడ్ అన్నారు. ఎగ్జామినేషన్ చూసినప్పుడు
చాలాసార్లు డిస్కస్ చేసాము. అంటే ఈ రోజు హార్మూజ్ అంటే తెలియని వాడు ఎవరు లేరు. ఈ హార్మూజ్ అనేటువంటి ఏం చేస్తా ఉంది మీకు ఇక్కడ, ఇది నేరో వాటర్ వే కనెక్ట్ పర్షియన్ గల్ఫ్ విత్ గల్ఫ్ ఆఫ్ ఓమన్. ఇది గల్ఫ్ ఆఫ్ ఓమన్, ఇది పర్షియన్ గల్ఫ్. ఇలా చూడండి, ఇలా గుంపులా ఉంది. ఇక్కడేమో ఇరాన్ ఉంది, ఇక్కడ ఒమన్ ఉంది. ఈ రెండింటి మధ్యలో ఇలా వచ్చినటువంటి గుంపులాగా ఉండేటువంటి దాన్ని ఈ నేరో వాటర్ వేని మన స్టేట్ ఆఫ్ హార్మోజ్, హార్మోజ్ జల్స్ అని అంటున్నాం. ఇది ఏం చేస్తుందంటే ఈ పర్షియన్ గల్ఫ్ ద్వారా ఇక్కడ ఉండేటువంటి గల్ఫ్ మన అరబియా సీ కలుపుతుంది. అంటే సపోజ్ ఈ దాన్ని బ్లాక్ చేస్తే ఇరాన్ బెదిరిస్తుంది. అంటే బెదిరిస్తే ఈ ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాలకి 20% ఎక్కడ చూస్తుంటే ఈ హార్మోజ్ జల్స్ ద్వారా వస్తుంది. కాబట్టి ఈ ప్రపంచంలో ఉండేటువంటి అన్నిటికీ ఆయిల్ అయిపోతే అన్ని ఇండస్ట్రీస్ పడుతున్న ఎఫెక్ట్ అది భయపడుతున్నారు. సో ఆర్థిక వ్యవస్థలో దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇలాగే మనకు ఉండేటప్పుడు ఇక్కడ మనకు ఈ రిపరేషన్స్ అనేటువంటి వర్డ్ కనిపించవచ్చు. అంటే కాంపెన్సేషన్ పేడ్ ఫర్ లాసెస్ కాజ్డ్ డ్యూరింగ్ కాన్ఫ్లిక్ట్. ఏదైనా ఘర్షణ జరిగినప్పుడు ఆ లాసెస్ ని భర్తీ చేయడం కోసంగా ఇచ్చేటువంటి నష్టపరిహారాన్ని రిపరేషన్స్ అంటాం. అలాగే చెక్ పాయింట్ మాట్లాడడం. సో ఇలాంటి వర్డ్స్ తర్వాత మనము ఇక్కడ ఇంకొక దాన్ని చూద్దాం. అదేంటంటే ఇక్కడ ఫస్ట్ చెక్ లిస్ట్ ఆఫ్ ఇండియన్ ఫైర్ ఫ్లైస్. ఫైర్ ఫ్లైస్ అంటే తెలుసు కదా మనకి, ఫైర్ ఫ్లైస్ మిడుగురు పురుగులు అని చెప్పాలంటే. అంటే 9 అంటారు, 9 కాదు, దాంట్లో ఉండే జాతిలో ఒక రకమైన మిడుగురు పురుగులు. అంటే చిన్నపిల్లలంతా అప్పుడు ఆడేవాడు, ఇప్పుడు అంటే కనబడలేదు కూడా ఆ మిడుగురు పురుగులనే ఫైర్ ఫ్లైస్ అంటారు. ఇండియన్ ఫైర్ ఫ్లైస్ అనేది ఇక్కడ ఫస్ట్ చెక్ లిస్ట్ మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ సైంటిస్ట్ గా ప్రిపేర్డ్ ద ఫస్ట్ కాంప్రహెన్సివ్ చెక్ లిస్ట్ ఆఫ్ ఫైర్ ఫ్లైస్ ఇన్ ఇండియా. ఈ భారతదేశంలో ఉండేటువంటి మిడుగురు పురుగులకు సంబంధించినటువంటి మొట్టమొదటి ఒక చెక్ లిస్ట్ తయారు చేశారు. డాక్యుమెంటెడ్ డైవర్సిటీ డిస్ట్రిబ్యూషన్. ఈ దేశంలో ఎన్ని రకాల మిడుగురు జాతులు ఉన్నాయి, వాటి రకాలేంటి, ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ ఉన్నాయి అనే దానికి వచ్చారు. ఎగ్జామినేషన్ లో ఇది బయోడైవర్సిటీకి ఇకాలజీకి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఎగ్జామినేషన్ లో అందరూ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందువల్ల వార్తల్లో ఉందంటే ఏ స్టడీ పబ్లిష్డ్ ఇన్ జూటాక్సా 2025 కంపైల్ ద ఫస్ట్ చెక్ లిస్ట్ ఆఫ్ ఇండియన్ ఫైర్ ఫ్లైస్. ఈ భారతదేశంలో ఉండేటువంటి మిడుగురు పురుగుల గురించి మొట్టమొదటిసారిగా ఆథెంటికేటెడ్ మ్యాగజైన్ అయినటువంటి జూటాక్సా 2025 లో మొట్టమొదటిసారిగా పబ్లిష్ అయింది. ఇక్కడ మనకు ఈ జూటాక్సా అంటే ఏదైనా ఇష్యూస్ కానీ ఆర్టికల్స్ కానీ కొత్త రకమైన స్పీసీస్ కానీ ఉంటే డిస్క్రిప్టివ్ గా వివరిస్తూ చేసేటువంటి పబ్లికేషన్ ని మనం జూటాక్స్ అంటాం. ఈ జూటాక్సా అంటే అనిమల్ సంబంధించిన టాక్స్ అంటే వర్గీకరణ, దానికి సంబంధించి 2020 వచ్చినటువంటి ఈ పబ్లికేషన్ ని ఈ రోజు మనం చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించుకోవాల్సింది భారతదేశంలో 9 to 5 స్పీసీస్ గుర్తించారు. స్పీసీస్ అంటే జాతులు. అంటే భారతదేశంలో 92 జాతులకు సంబంధించినటువంటి మిడుగురు పురుగులు ఉన్నాయని తేల్చారు. అలాగనే అవి ఎన్ని జనరా, జనరా అంటే మనకు జాతి అంటే జాతి అంటే పైన జనరా అంటాం, ప్రజాతి అంటాం తెలుగులో. బిలాంగ్ టు 25 జనరా. ఇక్కడ మనకు చూస్తే ఈ రికార్డ్స్ అనేది ఎప్పటి నుంచి అంటే 1880 వరకు చెప్పించారు. అంటే చాలా సంవత్సరాల పాటు స్టడీ చేసి ఈ భారతదేశంలో రికార్డ్ అయినటువంటి ఇవన్నిటిని క్రోడీకరించి ఈ జూటాక్సా 2025 ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి more than 60% స్పీసీస్ ఆర్ ఎండమిక్ టు ఇండియా. ఎండమిక్ అంటే ఏంటి, స్థానికంగా ఎక్కడైనా ఒక చోట ఎండమిక్ అంటారు. సో కాబట్టి ఉండేటువంటి జాతులన్నింటిలో టోటల్ గా మనం గుర్తిస్తే దీంట్లో 60% స్పీసీస్ అంటే మనం ఇప్పుడు 92 ఉంటే 60% ఎక్కడంటే ఇక్కడ స్థానికంగా ఎక్కడికక్కడే ప్రత్యేకమైనటువంటి జాతిగా ఉండేట్టుగా గుర్తించారు. పురుగులు మీరందరూ చూస్తుంటారు, ఇలా లైట్ ఆగి వస్తుంటది. ఇక్కడ ఇదే సందర్భంలో ఎగ్జామినేషన్ లో మనకు రావాల్సినటువంటి కొన్ని టెక్నాలజీ చూస్తే ఇక్కడ బయోలూమినిసెన్స్ అనే పదం కూడా కనపడడానికి అవకాశం ఉంది. బయోలూమినిసెన్స్, బయోలూమినిసెన్స్ ఏంటంటే ప్రొడక్షన్ ఆఫ్ లైట్ బై లివింగ్ ఆర్గానిజమ్స్ త్రూ కెమికల్ రియాక్షన్స్. అంటే కొన్ని రకాలైనటువంటి జీవులు వాటి శరీరంలో జరిగేటువంటి కెమికల్ రియాక్షన్స్, రసాయన చర్యల వల్ల అవి ఏం చేస్తాయంటే ఒక లైట్ ని, కాంతిని ఉత్పత్తి చేస్తాయి. అవి ఏం చేస్తున్నాయి, అవి బయోలాజికల్ జీవులు. లూమినిసెన్స్ అంటే లైట్. కాబట్టి జీవులు తమ శరీరంలో నుంచి ఒక రకమైన రసాయన చర్యలు ఉత్పత్తి చేసేటంటే ఈ కాంతి యొక్క చర్యని బయోలూమినిసెన్స్ అంటారు. అలాగే ఎండమిక్ స్పీసీస్ అనేటువంటి కూడా మనకు అవకాశం ఉంది. ఎండమిక్ స్పీసీస్ అంటే స్పీసీస్ ఫౌండ్ ఓన్లీ ఇన్ ఏ స్పెసిఫిక్ జియోగ్రఫికల్ ఏరియా. కేవలం ఒక ప్రత్యేకమైనటువంటి భౌగోళిక ప్రాంతానికి మాత్రమే పరిమితమైనటువంటి ఏదైనా జాతి ఉంటే ఎండమిక్ అంటే ఆ ప్రాంతానికి, ఆ రీజియన్ కి, ఆ జియోగ్రఫికల్ ఏరియాకి మాత్రమే పరిమితమైన జాతులు గుర్తుపెట్టుకోవాలి. అలాగే టాక్సానమీ అనే పదము మీరు చిన్నప్పటి నుంచి చదువుకుంటారు బయాలజీలో. సో అలాగే బిఎస్సి వాళ్ళైతే టాక్సానమీ పెడుతుంటారు. సైంటిఫిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్. మనం ఏం చేస్తుంటాం, మీరు ఎవరంటే పలానా కుటుంబానికి, మీరు ఎవరంటే పలానా వంశానికి. ఇదే విధంగా
ఒక ప్లాంట్ కావచ్చు, అనిమల్ కావచ్చు, ఈ మొత్తం ప్రపంచంలో ఒకదానికి ఉండేటువంటి రిలేషన్ ని మనం చేసుకుంటూ వర్గీకరించడం తెలుగులో, ఇంగ్లీష్ లో క్లాసిఫై అంటాము. ఇలాంటి శాస్త్రాన్ని క్లాసిఫై చేయడాన్ని వాటికి ఉండేటువంటి సిమిలారిటీస్ ఆధారంగా, వాటికి ఉండే పోలికల ఆధారంగా ఈ మొత్తం ప్రపంచంలో ఉండేటువంటి అన్ని రకాల ప్లాంట్స్ కి అనిమల్స్ ఉండే సంబంధ బాంధవ్యాన్ని తెలియజేసే శాస్త్రాన్ని టాక్సానమీ అని పిలుస్తారు. అలాగే జీనస్, ఈ జెనరా జీనస్ అంటే జీనస్ అంటే సింగులర్, జెనరా అంటే ప్లూరల్. అంటే టాక్సానమీ కేటగిరీ అబౌవ్ అంటే ఒక స్పీసీస్ జాతి ఉంటే ఆ జాతి కంటే పైగా ఉన్నదని ప్రజాతి అంటారు తెలుగులో, ఇంగ్లీష్ లో జీనస్ అంటారు, ప్లూరల్ జెనరా అంటారు. సో ఇలాంటి మనం ఎగ్జామినేషన్ చెక్ చేసుకోవచ్చు. అలాగే ఈజింగ్ ఆఫ్ ప్రెస్ నోట్ 3 అనేది వచ్చింది ఇటీవల. ఈజింగ్ ఆఫ్ ప్రెస్ నోట్ 3. ప్రెస్ నోట్ 3 అంటే తెలుసుకోవాలి. అంటే ఒక విధంగా ఎకనామిక్స్ సంబంధించినటువంటి పాయింట్ వచ్చింది. సో ఇక్కడ అదే విధంగా ఇక్కడ ఒకటి ఉందమ్మా ఎగ్జామినేషన్ లో. ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడేటువంటి ఈ మిడుగురు పురుగులు ఏమవుతున్నాయో 5 ఉన్నాయో దానికి సంబంధించినటువంటి సైంటిఫిక్ క్లాసిఫికేషన్ వస్తున్నప్పుడు అది దేనికి చెందిందంటే కోలెప్టెరా అనేటువంటి దానికి చెందింది. ఈ మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కోలెప్టెరా అనేది ఆర్డర్, ఫ్యామిలీ వచ్చి అలాగే ల్యాంపిరిడే అనేటువంటి దానికి చెందింది. సో ఈ ఒకటి మనం గమనించుకుంటాం. అలాగే మనకు ఈ లైట్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే లూసిఫెరిన్ అలాగే లూసిఫెరస్ కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. ఇలాంటివి మనం గమనించుకుంటాం. సో దాని తర్వాత దీంట్లో మనకి ఎగ్జామినేషన్ ఎలాంటి రావచ్చు అంటే సైంటిఫిక్ క్లాసిఫికేషన్ కోసం వచ్చి ఇది కోలియోప్టెరా ఇలాంటివి ఏ జాతి ప్రజాతిలో చెక్ చేసుకోండి. అలాగే మనకు బయలాజికల్ డైవర్స్ సంబంధించి యాక్ట్స్ ఉన్నాయి. అంటే ఉదాహరణకి ఈ బయలాజికల్ డైవర్సిటీ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అంటే అవి ఆగస్టు 2023 లో, అంత ముందు లేనటువంటి 2012 యాక్ట్ కి దాన్ని కొంచెం మార్పులు చేర్పులు చేసి ఇది 2024 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే విధంగా చేస్తే బయలాజికల్ డైవర్సిటీ యాక్ట్, జీవ వైవిధ్య చట్టం అనే పేరుతో పిలుస్తున్నాం. ఇది కొంచెం జాగ్రత్తగా గమనించుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మాట్లాడినట్టుగా ఈజింగ్ ఆఫ్ ప్రెస్ నోట్ 3. ఈజింగ్ ఆఫ్ ప్రెస్ నోట్ 3 FDI ఫారెస్ట్ డైరెక్ట్, మనకు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటాం. అంటే ఏదైనా దేశము ఒక దేశంలో పెట్టుబడులు డైరెక్ట్ గా ప్రత్యక్షంగా పెట్టడానే FDI ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. సో దీనికి సంబంధించి మనం ఈ ప్రెస్ నోట్ 3 ఏదో దానికి సరళీకృతం చేయడానే ఈజింగ్ అని పిలుస్తున్నాం. ఇక్కడ కోరేడ్ అంటే ఇండియా హాస్ పార్షియల్లీ రిలాక్స్డ్ అంటే పాక్షికంగా కొంచెము సరళీకృతం చేసింది. దీన్ని FDI restrictions అండర్ ప్రెస్ నోట్ 3. ఈ ప్రెస్ నోట్ 3 అనేది ఈ కోవిడ్ టైంలో జరిగేటువంటి పాపంలో 2019లో మనం తెలుసు కోవిడ్ సంక్షోభం. సో అలాంటి పరిస్థితుల్లో 2020లో ఈ FDI restrictions పెట్టడం జరిగింది. దాన్ని ప్రెస్ నోట్ 3 అని పిలుస్తున్నాం. దాంట్లో కొన్ని సవరణలు చేసింది. ఎందుకంటే టు అట్రాక్ట్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వైల్ మెయింటైనింగ్ సెక్యూరిటీ చెక్స్. మన భారతదేశ పద్ధతులు లేకుండానే ఈ విదేశాలు చుట్టుపక్కల ఉండేటువంటి నేబరింగ్ కంట్రీస్ ఎవరున్నాయో ఆ నేబరింగ్ కంట్రీస్ భారతదేశంలో వచ్చి పెట్టుబడి పెట్టడానికి సంబంధించినటువంటి పాలసీని ఎందువల్ల వార్తలోకి వచ్చిందంటే గవర్నమెంట్ యూజ్డ్ సమ్ కండిషన్స్ అండర్ ప్రెస్ నోట్ 3 టు ఫెసిలిటేట్ ఇన్వెస్ట్మెంట్ విత్ లిమిటెడ్ ఓనర్షిప్ ఫ్రమ్ నేబరింగ్ కంట్రీస్. ఈ నేబరింగ్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో ఈ నేబరింగ్ కంట్రీస్ నుంచి అక్కడ లిమిటెడ్ ఓనర్షిప్ అంటే పూర్తిగా బాధ్యతలు వచ్చేసి ఈ భారతదేశంలో మన సెక్యూరిటీకి మన భద్రతకు ముఖ్య విధంగా కాకుండా వాళ్ళ పెట్టుబడులు కొంత పర్సంటేజ్ పెట్టుకోవడానికి సరళీకృతం చేసేటువంటిగా ఈ ప్రెస్ నోట్ 3 కింద ఇవ్వడం జరిగింది. ఈ ప్రెస్ నోట్ 3 అనేది ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయిందంటే ఇంతకు ముందే చెప్పినట్టుగా కోవిడ్ తర్వాత వచ్చినటువంటి ఈ మాయివీ చట్టాలు అంటే 2020 ఏప్రిల్లో వచ్చింది. ఇది ఎవరికి వర్తిస్తుందంటే అప్లైస్ టు కంట్రీస్ షేరింగ్ ల్యాండ్ బోర్డర్ విత్ ఇండియా. ఈ భారతదేశంతో ఏదైతే భూభాగ సరిహద్దులు పంచుకున్నాయో అలాంటి దేశాలకు వర్తించదనే ప్రెస్ నోట్ 3. ఎగ్జామినేషన్ లో ప్రెస్ నోట్ 3 అంటే గుర్తుపెట్టుకోండి. ప్రెస్ నోట్ 3 అంటే ఇది ఒక ఈ ల్యాండ్ బోర్డర్ ఏవైతున్నాయో ఆ ఇండియాకి సంబంధించిన సరిహద్దులు పంచుకున్నటువంటి దేశాలకు సంబంధించినటువంటి పెట్టుబడులు మన దేశంలో పెట్టడానికి సంబంధించిన నిబంధనలు గురించే ప్రెస్ నోట్ 3 అంటాం. సో ఇక్కడ న్యూ రూల్ ఏంటంటే up to 10% investment through automatic route if ownership from such countries is below 10%. భారతదేశంలో ఉండేటువంటి ఏ పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమలో విదేశీ సంస్థలు కానీ ఈ 10% కంటే తక్కువ పెట్టాలంటే అవి ఎలా రావచ్చు అంటే ఈ ఆటోమేటిక్ రూట్. ఆటోమేటిక్ రూట్ అంటే ప్రభుత్వం యొక్క పర్మిషన్ అవసరం లేకుండానే 10% కంటే తక్కువ ఉంటే ఈ దేశం యొక్క పద్ధతి ముప్పలేదు కాబట్టి ఈ నేబరింగ్ కంట్రీస్ వచ్చి పెట్టుబడి పెట్టుకోవడాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ మనము ఆటోమేటిక్ రూట్ అనే పేరుతో పిలుస్తున్నాం. ఇక్కడ మన దీనికి సంబంధించి ఇక్కడ మామూలుగా ఎన్ని రోజులు ఉండాలంటే అప్రూవల్ టైం లైన్ ఫర్ సెన్సిటివ్ సెక్టార్స్ కి 65 రోజులు
అంటే సెన్సిటివ్ సెక్టార్లు ఏమంటాయో మన వైద్యం కావచ్చు ఇలాంటి వాటిల్లో మనం వాటిని పెట్టుబడి పెట్టడానికి 60 డేస్ కింద తీసుకున్నారు. ఇక్కడ మనం చెప్పినట్టుగా FDI ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్ మేడ్ బై ఏ ఫారిన్ కంపెనీ ఆర్ ఇండివిజువల్ ఇన్ అనదర్ కంట్రీస్ బిజినెస్. ఒక దేశం యొక్క వ్యాపారంలో ఇంకో దేశం వచ్చి కానీ వ్యక్తి కానీ వచ్చి ఇతర విదేశాలు కానీ పెట్టుబడి పెట్టాలి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పేరుతో FDI పేరుతో పిలుస్తారు. ఆటోమేటిక్ రూట్ అంటే ఇప్పుడే మాట్లాడినట్టుగా FDI అలౌడ్ వితౌట్ ప్రియర్ గవర్నమెంట్ అప్రూవల్. కాబట్టి ముందస్తు అనుమతి ప్రభుత్వం నుంచి తీసుకోకుండానే ఏదైనా పెట్టుబడి పెడితే ఆటోమేటిక్ గా జరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్ రూట్ ఏదైతే పిలుస్తారు. మరి గవర్నమెంట్ రూట్ అంటే ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్స్ అప్రూవల్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన తర్వాత మాత్రమే పెట్టుబడి పెడితే దాన్ని గవర్నమెంట్ రూట్ అంటారు. సో ఆటోమేటిక్ రూట్ గవర్నమెంట్ రూట్. మరి బెనిఫిషియల్ ఓనర్షిప్ అంటే ద రియల్ పర్సన్ హూ అల్టిమేట్లీ కంట్రోల్స్ ద ఇన్వెస్ట్మెంట్. సో ఎవరైతే అల్టిమేట్ గా దాన్ని ఆ ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన వ్యక్తి ఉంటాడో వారు ఎందుకంటే రకరకాల పేరుతో పెడతారు విధాన పేరుతో. సో అలా కాకుండా ఎవరైతే రియల్ పర్సన్ ఉన్నాడో ఆ వ్యక్తి బెనిఫిషియల్ ఓనర్షిప్ అని పేరుతో పిలుస్తారు. ఇలాంటి టెక్నికల్ గా చూసుకోండి. సో మనం ఈ రోజు చూస్తే ఇక్కడ మన భారతదేశంలో ఉండేటువంటి FDI ఇన్వెస్ట్ చూస్తున్నాం మనం ఇక్కడ 2024-25. సో ఈ విధంగా చూస్తే 33.5 బిలియన్స్ ఉంటే 42.1 బిలియన్ డాలర్స్ కి విదేశీ పెట్టుబడులు పెరగడం జరిగింది. అంటే మనం ప్రోత్సాహాలు ఇచ్చి మన భారతదేశంలో పెట్టుబడి పెట్టండి అనే పేరుతో స్వాగతిస్తున్నాం. సో ఇదే టైంలో మనం ఇంకొన్ని విషయాలు మనం డిస్కస్ చేస్తే భారతదేశం యొక్క ఇండియాస్ రిటైల్ ఇన్ఫ్లేషన్ డైనమిక్స్ గురించి చూస్తే ఫిబ్రవరి 2026 డైనమిక్స్ చూస్తున్నాం. ఇక్కడ కోర్ ఏంటంటే real inflation India increased to 3.21% in February 26, mainly due to rising price of food, clothing and housing. Inflation తెలుసు ద్రవ్యోల్బణం. సో కాబట్టి నిజమైన ద్రవ్యోల్బణం అనేది భారతదేశంలో 3.21% పెరిగింది ఫిబ్రవరిలో. ఇప్పుడు మనం మార్చి ఈ రోజు మనం తగ్గింది మాట్లాడుతున్నాము. ఇందువల్ల ప్రధానంగా రైజింగ్ ప్రైస్ ఆఫ్ ఫుడ్ అంటే ఆహారాల రేట్లు పెరిగిపోయినాయి, క్లోతింగ్ బట్టల రేట్లు పెరిగిపోయినాయి, హౌసింగ్ పెరిగిపోయింది. అందువల్ల ద్రవ్యోల్బణం ఏ ద్రవ్యోల్బణం నిజమైన ద్రవ్యోల్బణమో అది 3.21% పెరిగింది. మరి వార్తల్లోకి ఎందుకు వచ్చింది వై న్యూస్ చూస్తే లేటెస్ట్ డేటా రిలీజ్డ్ బై MOSPI. MOSPI తెలుసు మినిస్టర్ ఆఫ్ మీకు స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనేటువంటి అది ఏం చేసిందంటే CPI ఇన్ఫ్లేషన్ ఇస్ రైజింగ్ ఆఫ్టర్ పీరియడ్ వెరీ లో ఇన్ఫ్లేషన్ 2005 తర్వాత పెరిగింది. ఎలా అంటే ఇక్కడ గమనిస్తే ఈ రిటైల్ ఇన్ఫ్లేషన్ ఏంటంటే సో మనం ఇక్కడ చూసినప్పుడు 3.21% ఉంది ఫిబ్రవరిలో. RBI ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఎంత ఉంది 4% ప్లస్ ఆర్ మైనస్ మన 2% ఉంది. మరి ఈ ఇన్ఫ్లేషన్ సంబంధించినటువంటి మీరు కొన్ని ఎగ్జామినేషన్ లో మనకు అడగడానికి అవకాశం ఉంది కాబట్టి కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటి CPI ఏంటంటే తెలుసుకోండి, అలాగే బేస్ ఏంటంటే తెలుసుకోండి, హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ తెలుసుకోండి, మానిటరీ పాలసీ కాబట్టి ఇలాంటివి మీరు ఇంకొంచెం డీటెయిల్ గా చూడాల్సి వస్తుంది. మరి ఇక్కడ ఈ మానిటరీ పాలసీ కమిటీ అది MPC అంటే ఇట్ డిసైడ్స్ రెపో రేట్ అండ్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్. కాబట్టి మీకు అందరూ కూడా రెపో రేట్ రివర్స్ రెపో రేట్ తెలిసినట్టే ఒక్కసారి చెక్ చేసుకుంటే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ అసలు రెపో రేట్ అంటే ఏంటి అంటే ఇంట్రెస్ట్ రేట్ విచ్ ఏ కంట్రీస్ సెంట్రల్ బ్యాంక్ ఏమవుతుంది భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కాబట్టి ఒక దేశంలో ఉండేటువంటి సెంట్రల్ బ్యాంక్ అయినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అది లెండ్ షార్ట్ టర్మ్ ఫండ్స్ టు కమర్షియల్ బ్యాంక్స్. ఎవరైతే మనకు అప్పులు ఇచ్చి వడ్డీలు తీసుకుంటే బిజినెస్ చేసిన బ్యాంక్ దాన్ని కమర్షియల్ బ్యాంక్స్ అంటారు. సో కాబట్టి వాణిజ్య బ్యాంక్ కి షార్ట్ టర్మ్ లో అంటే మనం ఎక్కువ లాంగ్ టర్మ్ లో కూడా కొంతకాలానికి అప్పులు ఇస్తుంది. అలాంటి దాన్ని దేని కొలకి గవర్నమెంట్ సెక్యూరిటీ ద్వారా సో అలాంటి దాన్ని రెపో రేట్ అంటారు. సో కాబట్టి ఇక్కడ మనకు ఇది మెయిన్ టూల్ గా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఉదాహరణకు ఒక ఇన్ఫ్లేషన్ మేనేజ్ చేయాలన్నా కానీ అలాగే మనకు లిక్విడిటీ కంట్రోల్ చేయాలా కానీ ఎకనామిక్ గ్రోత్ స్టిమ్యులేట్ చేయాలా కానీ దానికి మనము ఈ రెపో రేట్ అనేది వాడతారు. సో ఇది మార్చి 2026 వరకు చూస్తే 5.25% గా ఈ రెపో రేట్ భారతదేశంలో కనిపిస్తుంది. కాబట్టి రెపో రేట్ అంటే ఏంటి మీకు ఎన్ని కూడా ఎకనామిక్స్ చదువుతారు, రివర్స్ రెపో అంటే ఏంటి మొత్తాన్ని మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మార్చి 2026 లో ఇక్కడ రెపో రేట్ ఎంతుందంటే ఇప్పుడు ఎగ్జామినేషన్ మొత్తం 2 సంవత్సరాలు జరుగుతుంది కాబట్టి 5.25% గుర్తుపెట్టుకోండి. సో RBI యాక్ట్ 1934 చూస్తారు మీరు. ఎందుకంటే ఈ రోజు భారతదేశంలో ఉండే మానిటరీ పాలసీ కావచ్చు, ఇప్పుడు అదే విధంగా మనం చెప్పినటువంటి ఈ మానిటరీ పాలసీ కమిటీ కావచ్చు వీటన్ని డిసైడ్ చేసింది RBI యాక్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టము 1934 డిసైడ్ చేస్తుంది. సో అలాగే మనకు ఉండే వాటిలో ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఫ్రేమ్వర్క్ చూడండి, కలెక్షన్ స్ట్రాటజీస్ అవన్నీ కూడా చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఈ రిటైల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, సో అలాగే మనం
ఇక్కడ మనం చూసినప్పుడు అనేకమైనటువంటి వర్డ్స్ ఉంటాయి ఎకనామిక్స్ సంబంధించినటువంటి, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకొని సిపిఐ ఏంటి, డబ్ల్యూపీ ఏంటి, వాటి డిఫరెన్స్ ఏంటి, సో ఇలాంటివి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకు చూసినప్పుడు ఈ దీంట్లో ఎకనామిక్స్ అని చాలా క్వశ్చన్స్ వస్తాయి, మీరు బాగా డీటెయిల్ గా చదవాల్సిన అవసరం ఉంటుంది. కరెంట్ అఫైర్స్ పార్ట్ లో మనకి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయడం టైం చాలదు కాబట్టి దీని వరకు స్కిప్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం. మరి ఇక్కడ అదే విధంగా ఇండియా సెమీ కండక్టర్ మిషన్ సంబంధించి ఇక్కడ మనం ఏమంటున్నామంటే ఐఎస్ఎం అనే పేరుతో పిలుస్తున్నాం. ఇది $11 బిలియన్ కంట్రీ చూస్తుంది. కోరేడ్ ఏంటంటే భారతదేశం ఏం ప్లాన్ చేస్తుందంటే 1 ట్రిలియన్ అంటే $11 బిలియన్ సంబంధించిన ఫండ్ ని ఈ డొమెస్టిక్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ చిప్ డిజైన్ ఈకోసిస్టమ్ వాడుతుంది. సెమీ కండక్టర్స్ అంటే ఏంటి? మీరు వాడేటువంటి మొబైల్ ఫోన్స్ నుంచి ఈ రోజు మనం అన్నింటిలో మనము ఈ యొక్క చిప్స్ వాడుతున్నాం. ఆ చిప్స్ సెమీ కండక్టర్ చెప్పాలంటే, సో దానికి సంబంధించిన విషయం ఏంటంటే భారతదేశము ప్రిపేరింగ్ ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ఐఎస్ఎం అనే పేరుతో పిలుస్తున్నాం. ఐఎస్ఎం అంటే ఇండియా సెమీ కండక్టర్ మిషన్. కానీ భారతదేశం ఇప్పుడు కూడా స్వావలంబనగా సెల్ఫ్ రిలయంట్ గా మన ఇతరులపై ఆధారపడకుండా ఈ టెక్నాలజీలో సాంకేతిక పరిజ్ఞానం తనట్టు ఉంటుంటారు కాబట్టి ఇండియా తన ప్రత్యేకమైన మిషన్ ద్వారా, ఎందుకంటే తైవాన్ పైన చైనా పైన ఇతరులతో ఆధారపడుతుంటే రాబోయేంత టెక్నాలజీ కాబట్టి రక్షణ రంగం నుంచి వైద్య రంగం వరకు ప్రతి విషయంలో కృత్రిమ మేధస్సు వాడుతున్నాం కాబట్టి దీనికి సంబంధించి మనం ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా ఇక్కడ ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ని ఐఎస్ఎం పేరుతో 2.0 పేరుతో స్టార్ట్ చేసింది. కాబట్టి ఎక్స్పాండ్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిజైన్ ఇండియా. మరి ఏం చేయాలి, మనము ఈ చిప్స్ మనమే తయారు చేసుకోవాలి, మ్యానుఫ్యాక్చర్ చేయాలి, అదే విధంగా మనం ఏం చేయాలి, డిజైన్ చేసుకోవాలి, ఎక్కడంటే భారతదేశంలో. సో దాన్ని మనము ఐఎస్ఎం 2.0 అనే పేరుతో మనం దానికి ఒక ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రపోజల్ ఫండ్ ఏంటంటే 1 ట్రిలియన్ ఉండొచ్చు. అలాగే మనకి ఇందులో దాంట్లో ఇక్కడ ఇంపార్టెంట్ సెమీ కండక్టర్ అంటే మెటీరియల్ యూస్ టు మ్యానుఫ్యాక్చర్ ఎలక్ట్రానిక్ చిప్స్. ఎలక్ట్రానిక్ చిప్స్ తయారు చేయడానికి వాడేటువంటి దాన్ని సెమీ కండక్టర్ పిలుస్తున్నాం. అలాగే మనకు వేపర్ ఫ్యాబ్రికేషన్ వేపర్ పిలుస్తాం. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఆన్ సిలికాన్ వేపర్స్. వేపర్స్ తెలుసు మీకు, ఆ సిలికాన్ వేపర్స్ పైన ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ని తయారు చేయడాన్ని వేపర్ ఫ్యాబ్రికేషన్ అంటాం. అలాగే ఇక్కడ మనకు ఈ ఫ్యాబ్లెస్ కంపెనీ ఎందుకంటే ప్లాన్ టు సపోర్ట్ 50+ ఫ్యాబ్లెస్ డిజైన్ కంపెనీస్. ఈ భారతదేశంలో 50 పైగా మనము ఈ ఫ్యాబ్లెస్ కంపెనీస్ ని మనము టార్గెట్ 2030 కంట రాబోయేటువంటి 4 సంవత్సరాలు చేయాలనుకున్నాం. మరి ఫ్యాబ్లెస్ కంపెనీ ఏంటంటే ఇవి డిజైన్ చిప్స్ బట్ అవుట్ సోర్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఆ చిప్స్ డిజైన్ చేసి బయట తయారు చేసుకుంటాయి, వీటిని ఫ్యాబ్లెస్ కంపెనీ అంటాం. ఇలాంటి చిప్ డిజైన్ కంపెనీస్ ని మన సపోర్ట్ ఏంటంటే 2030 కంతా వచ్చేటప్పటికి రాబోయే 4 సంవత్సరాల్లో కనీసం భారతదేశంలో ఈ యొక్క ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా 50+ ఉండాలని అనుకుంటున్నాం. సో ఇలాంటివి కూడా చూసుకోవడమా. తర్వాత ఇక్కడ మనం చూసినప్పుడు ఇండియాస్ ఫర్టిలైజర్ డిప్లొమసీ అండ్ యూరియా సప్లై గురించి కూడా ఇచ్చారమ్మా. ఇండియా trying to secure urea fertilizers imports due to disruptions in global supply caused by the West Asia crisis. ఈ వెస్ట్ ఏషియా పశ్చిమాసియా యొక్క ఘర్షణ వల్ల మనకు అన్ని రంగాలు పడుతుంది. ప్రతిరోజు ఒక రంగాన్ని డిస్కస్ చేస్తున్నాం. ఈ రోజు ఏంటంటే యూరియా ఫర్టిలైజర్ ఇంపోర్ట్స్. రైతులకు ఏం పెడుతుంది, అన్నం పెట్టింది, మరి పంటలు, మరి పంటలు ఏం కావాలి, ఎరువులు కావాలి. సో ఈ ఫర్టిలైజర్ సంబంధించి ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల చాలా డిస్టర్బ్ అవుతుంది, అంతరాలు లేకపోతే దీనికి సంబంధించిన వాటి మనకు ఎగ్జామినేషన్ అవడానికి అవకాశం కానీ దీని గురించి చూస్తున్నాం. ఇండియా అప్రోచ్ చైనా ఫర్ యూరియా సప్లై. ఎవరినాశనం చూశారు కదా, చైనా. అంటే చైనా ఇప్పటి వరకు మనకి శత్రు దేశమే. మరి చైనా పాకిస్తాన్ తెలుసు రిలేషన్ ఎలా ఉంటుందో ఐఆర్లో చూశారు. కానీ భారతదేశం ఏంటంటే ఈ రోజు ఉండేటువంటి వెస్ట్ ఏషియా పశ్చిమాసియాలో ఉండే ప్రత్యేకమైనటువంటి ఈ ఘర్షణ వాతావరణంలో కాన్ఫ్లిక్ట్ వాతావరణంలో పక్కన ఉండేటువంటి శత్రు దేశంగా ఉండేటువంటి చైనాని యూరియా గురించి అడగడం జరిగింది. కాబట్టి ఇది ఒక మనకు ముఖ్యమైన విషయం ఎగ్జామినేషన్. ఎందుకంటే మనం రకరకాల దేశాల నుంచి రాస్తారు, తీరా చైనా మనం ఎందుకు పెడతామో అని శత్రు దేశం అనుకుంటారు. అందువల్ల ఈ ఐటమ్ గురించి మనం డిస్కస్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ మనకు నేచురల్ గ్యాస్ అనేటువంటి ఎంతవరకు ఉందంటే ఈ రోజు చెప్పాలంటే యూరియా ప్రొడక్షన్ కాస్ట్ లో మనకి ఈ 70 to 80% ఉంటుంది. ఎందుకు వచ్చిన ప్రాబ్లం మీకు అర్థమైంది. ఎందువల్లంటే యూరియా గ్యాస్ నేచురల్ గ్యాస్ కావాలి. నేచురల్ గ్యాస్ రావాలంటే నిన్నే మాట్లాడాము, ఎల్ఎన్జీ ఎక్కడి నుంచి రావాలి మనకి, అక్కడ ఉండేటువంటి ఆ యొక్క ఈ యుద్ధ వాతావరణం వెస్ట్ ఏషియా నుంచి రావాలి. కానీ అక్కడ ఏమవుతుంది, ఈ ఎగుమతినటువంటి స్టేట్ ని జలసంధి ఇబ్బంది చేస్తారు. మనకు ఈ ఇరాన్ యొక్క హెచ్చరిక నేపథ్యంలో అక్కడ సప్లై తగ్గిపోయింది. తగ్గిపోయిన ఎఫెక్ట్ అన్ని రంగాల్లో పడుతుంది. ముఖ్యంగా ఉండేటువంటి ఈ ఎరువులు తయారు చేసేటువంటి నాకు పడిపోయింది. కాబట్టి నేచురల్ గ్యాస్ అనేటువంటి దీనికి చెప్పాలంటే యూరియా ప్రొడక్షన్ లో 70 నుంచి 80% అనేది ఈ నేచురల్ గ్యాస్ రావాలి. ఎప్పుడైతే నేచురల్ గ్యాస్ యొక్క సరఫరాకు అంతరాయం ఏర్పడిందో ఎరువులు పడుతుంది, అంటే వ్యవసాయం పడుతుంది.
వ్యవసాయం పడితే అన్ని రంగాలు పడినట్టుగానే అందరి పరిస్థితి మనకి ద్రవ్యాలు కూడా ఎకానమీ తెలుసు. అందువల్ల భారతదేశం ఏంటంటే చైనాని మీరు యూరియా సప్లై చేయడం అడగడం జరిగింది. కాబట్టి యూరియా అనేటువంటి మోస్ట్ యూజ్డ్ నైట్రోజన్ ఫెర్టిలైజర్ ఇండియా. భారతదేశంలో వాడేటువంటి ఈ నత్రజని ఈ నైట్రోజన్ తో కూడినటువంటి అత్యంత మనకు ఉండేటువంటి ముఖ్యమైనటువంటి ఎరువు ఏంటంటే యూరియా. కాబట్టి ఇక్కడ మనకి ఈ మేజర్ ఫర్టిలైజర్ ప్రొడక్షన్ ఇప్పుడు చూస్తే అమ్మోనియా ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. సో ఇక్కడ మనకు అదే విధంగా ఈ డొమెస్టిక్ ఫెర్టిలైజర్ ప్లాంట్స్ మనము ముఖ్యమైనటువంటి ఈ స్థానికంగా ఉండేటువంటి డొమెస్టిక్ గా ఉండేటువంటి ఈ ప్రొడ్యూస్ చేసేటువంటి ఫర్టిలైజర్ ప్లాంట్స్ అనుబంధంలో ఉన్నది. అలాగే టాల్చర్ ఉంది. సో ఇలాంటి వాటిలో వీటిని మళ్ళా తిరిగి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. యూరియా అంటే మీకు ఎంత తెలుసు, నైట్రోజన్ ఫర్టిలైజర్ యూజ్డ్ టు ఇంప్రూవ్ క్రాప్ గ్రోత్. ఈ పంటలు బాగా పండడానికి పడేటువంటి నైట్రోజన్ తో ఉండేటువంటి మనం ఎరువునే యూరియా అని పిలుస్తున్నాం. సో కాబట్టి ఫీడ్ స్టాక్ అంటే ఏంటంటే రా మెటీరియల్ యూజ్డ్ ఫర్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఎగ్జాంపుల్ నేచురల్ గ్యాస్. కాబట్టి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ లో అవసరమైనటువంటి ముడి పదార్థాన్ని మనము ఫీడ్ స్టాక్ అని పిలుస్తాం. ఉదాహరణకి నేచురల్ గ్యాస్. ఈ నేచురల్ గ్యాస్ డైరెక్ట్ వాడడం, కానీ ఫీడ్ స్టాక్ గా ఉపయోగపడి రా మెటీరియల్ గా ముడి పదార్థాలు పడి మిగతా వాటికి ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. అలాగే మనకు ఈ కమోడిటీ డిప్లొమసీ అంటే యూజింగ్ ట్రేడ్ ఇన్ ఎసెన్షియల్ గుడ్ ఫర్ స్ట్రాటజిక్ రిలేషన్స్. వ్యూహాత్మకమైనటువంటి సంబంధాలు కొనసాగిస్తూనే అత్యవసర వస్తువులకు సంబంధించినటువంటి వ్యాపారాన్ని కమోడిటీ డిప్లొమసీ అంటాం. ఇప్పుడు మనం చేసేది కమోడిటీ డిప్లొమసీ విత్ చైనా. కాబట్టి మనం చైనా అనగానే ఎగ్జామినేషన్ పక్కన పడేస్తాం, చైనా గుర్తు పెట్టుకునే విషయంలో. సో కాబట్టి ఇక్కడ మనం ఇంకొన్ని విషయాలు మనం చూసినట్లయితే లేబర్ కోడ్స్ గురించి ముఖ్యమైన అంశం వచ్చిందమ్మా. ఇండియాస్ న్యూ లేబర్ కోడ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ ఐటమ్. లేబర్ కోడ్స్ అంటే మనకు ఉండేటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించినటువంటి కోడ్స్ ఉంటాయి. ఇండియా భారతదేశం ఏం చేసిందంటే 4 న్యూ లేబర్ కోడ్స్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సింప్లిఫై లేబర్ లాస్ అండ్ ఇంప్రూవ్ ఎంప్లాయ్మెంట్ రెగ్యులేషన్. కాబట్టి భారతదేశంలో ఉండేటువంటి ఉద్యోగస్తులు ప్రైవేట్ రంగంలో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కార్మికులుగా పనిచేస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఈ కోడ్స్ ఏమవుతున్నాయో ఇప్పటి వరకు అవి ఎన్ని ఉన్నాయంటే అవి టోటల్ గా చెప్పాలంటే భారతదేశం 29 ఉన్నాయి మనకు. ఈ 29 ని సింప్లిఫై చేసి 4 లేబర్ కోడ్స్ చేసింది. ముఖ్యమైన అంశము ఎగ్జామినేషన్ అడగడానికి అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఉండేటువంటి లేబర్ కోడ్స్ నెంబర్ అడగచ్చు, సింప్లిఫై చేసి ఎన్ని వచ్చిన అడగచ్చు. ఇప్పటి వరకు 29 అంటే 29 ని భారతదేశము సింప్లిఫై చేసి 4 లేబర్ కోడ్స్ గా మార్చింది. ఇది ఒక ముఖ్యమైన అంశంగా మాట్లాడుకోవచ్చు. సో ఎందుకంటే ఈ 29 లేబర్ లాస్ ని మెర్జ్ చేసి 4 లేబర్ కోడ్స్ గా మార్చేసింది. సో ఇక్కడ ఈ రోజు మనం చూస్తా ఉంటే ఇక్కడ మనకు ఈ మన భారతదేశంలో 77 లక్షల మంది జాబ్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ గిగ్ కంపెనీస్ కూడా మీకు తెలుసు. గిగ్ కంపెనీస్ అంటే మనకు ఉండేటువంటి స్విగ్గీ కానీ జొమాటో కానీ ఇలాంటి వాటిలో ఎలాంటి మన రక్షణ లేకుండా ఉండేటువంటి తొందరగా వెంటనే వేగవంతంగా ఈ సప్లై చేసేటువంటి మీద ఉండే ఎవరుతున్నారో ఈ గూడ్స్ కానీ సర్వీసెస్ ని వాళ్ళు గిగ్ కంపెనీస్ అంటాం. సో ఇలాంటి వాటిల్లో ఈ రోజు మనం చూస్తే వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ సెక్యూరిటీ ఏంటి, వాళ్ళు వేగంగా అందించే ప్రమాదాలకు గురవుతున్నారు. ఇలాంటి విషయాలు కూడా ఈ గిగ్ ఎంప్లాయ్స్ అంటే ఎవరు వాటి గురించి కూడా మీరు చదవాలి. గిగ్ వర్క్స్ అంటే పర్సన్ వర్కింగ్ త్రూ డిజిటల్ ప్లాట్ఫామ్స్ లైక్ డెలివరీ యాప్స్. మన డెలివరీ యాప్ లో మనం బుక్ చేయగానే మీకు కావాల్సిన వస్తువులు మీకు వస్తున్నాయి. సో కాబట్టి ఈ జొమాటో కావచ్చు, స్విగ్గీ కావచ్చు, అమెజాన్ కావచ్చు, మీకు అందించేటువంటి ఎంప్లాయీస్ లో వాళ్ళు గిగ్ వర్కర్స్ అంటారు. వీళ్ళు ప్రధానంగా ఈ రోజు ఎలాంటి భద్రత లేకుండా అత్యంత వేగంగా సరఫరా చేస్తున్నట్లు ప్రమాదాలు ఎదుర్కొంటారు. కాబట్టి గిగ్ వర్కర్స్ ఏదైతే వాళ్ళు కూడా మనం చదవాల్సినటువంటి అవసరం ఉంది. సో అలాగే మనం చూసినప్పుడు భారతదేశం యొక్క ఇన్నోవేషన్ అండ్ R&D సంబంధించి ఈకోసిస్టమ్ సంబంధించి మనకు ఒక క్వశ్చన్ చూస్తున్నాం. ఇండియా ఈజ్ ఇంక్రీజింగ్ ఫండింగ్ ఫర్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ బట్ ప్రైవేట్ సెక్టర్ పార్ట్నర్షిప్ అండ్ R&D ఇన్వెస్ట్మెంట్ రివెన్యూ. భారతదేశం ఏం చేస్తుందంటే ఈ మన ఇండియాలో ఉండేటువంటి రీసెర్చ్ పరిశోధనలు కావచ్చు, ఇన్నోవేషన్ అంటే కొత్త విషయాలు కనుక్కోవడం, ఆవిష్కరణ కావచ్చు, దాన్ని మనం పెరుగుదల కోసము మనం ఎంతో ప్రోత్సహిస్తున్నప్పటికీ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ కానీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్ కానీ తక్కువ ఉంది. అంటే భారతదేశము ప్రభుత్వం చేస్తుంది, కానీ పట్టాల్సినటువంటి దాన్ని ఈ ప్రైవేట్ ఎవరైతే ఉన్నారో ఈ రంగంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పరిశోధన కోసము అలాగే వాళ్ళ ఆవిష్కరణ కోసం కొంత పెట్టుబడి పెట్టడం లేదు, అనుకుంటూ ఆశించడం లేదు. ఇది మనకు ఎందువల్ల వార్తలు అవుతుందంటే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ సచ్ యాజ్ 1 crore RDI fund and Shanti Act 2005 aim to strengthen India's university system. భారతదేశంలో ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాబట్టి పరిశోధనలు కావచ్చు, అభివృద్ధి కోసము 0.65% ఆఫ్ జీడీపీ ఖర్చు పెడుతున్నారు. పేటెంట్ ఫైనాన్స్ చూస్తామంటే ఈ రోజు మనకి 24-25 లో 1
10,000 ప్లస్ మనకు పేటెంట్ ఫైలింగ్స్. పేటెంట్ అంటే నేను కనిపెట్టాను, నేనే సొంతంగా చేశాను, దీనిపైన వేరే వాళ్ళ హక్కు లేదు, నాకు తెలియకుండా ఎవరు చేయకూడదు అని మనం కాపీ రైట్స్ లాగా ఉండేటువంటినే పేటెంట్ హక్కుదారులు అంటాం. కాబట్టి ఇన్ని 1,10,000 ఫైలింగ్స్ జరిగినాయి. అయితే మనకి ఈరోజు గ్లోబల్ పేటెంట్ అప్లికేషన్ చూస్తే భారతదేశంలో 4,540 ఉన్నాయి. మరి ఈ రోజు మనం చూస్తే ఇక్కడ 1,00,00,000 మనం ఆర్డీఐ పెట్టి మనము ఇప్పుడు చెప్పినట్టుగా దానికి ఈ రోజు మన ప్రైవేట్ సెక్టర్ లో ఈ ఆర్డీఐ అనే పేరుతో, అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్, ఆర్డీఐ రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్, పరిశోధన చేసి అభివృద్ధి చేసి కనిపెట్టే దాని కోసం పెట్టాం. ఇది నవంబర్ 2020లో రావడం జరిగింది. దీనికి గాను ఈ రోజు 1,00,00,000 కార్పస్ గా పెట్టడం జరిగింది. కాబట్టి మనం ఫైనాన్షియల్ 25-26 చూస్తే 20,000 కోట్లను మనం ఖర్చు పెడుతున్నాం. మొత్తం పైన 1,00,00,000 కోట్ల రూపాయలని కార్పస్ గా పెడుతున్నాం. ఇది ఏం చేస్తుందంటే ఈ భారతదేశంలో ఉండేటువంటి ప్రైవేట్ సెక్టర్ ఏమవుతుందో, ఈ ప్రైవేట్ సెక్టర్ లో ఉండేటువంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో ఈ స్ట్రాటజిక్ ఏరియాస్ అంటే కీలకమైన రంగాల్లో ఈ పరిశోధన పెంచడం కోసంగా అటు ఇక్కడ మనం ఈ ప్రైవేట్ వాళ్ళని కూడా ఆహ్వానిస్తూ ఈ పెట్టుబడినే మనం ఈ రోజు ఆర్డిఐ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ పేరుతో పిలుస్తున్నాం. ఇదే టైంలో మనం చూస్తే ఈ శాంతి యాక్ట్ 2025 కూడా మనకు గుర్తుపెట్టుకోవాలి. శాంతి యాక్ట్ పేరు ఎస్ఏ రావడం అవకాశం ఉంది. శాంతి అంటే ఏంటంటే సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఈ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, ఈ పరివర్తన భారతదేశం, మరి భారతదేశం ఇలాగే ఉంచి కూడా అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా పరివర్తించాలి, మార్చాలి. ఇలా మార్చున్న క్రమంలో ఈ న్యూక్లియర్ ఎనర్జీ, ఈ అణువింధనం అనేటువంటి అది మనకు చాలా ఆధునికమైన అణువింధాన్ని సస్టైనబుల్ హార్నెసింగ్ అంటే నిలకడగా మనం దాన్ని పట్టు ఉంచుకోవాలి అనేటువంటి ఈ టెక్నాలజీతో శాంతి యాక్ట్ 2025 వచ్చింది. మెయిన్ దీంట్లో ఉండే దాంట్లో ఇప్పటి వరకు మన భారతదేశంలో ఉండేటువంటి న్యూక్లియర్ ప్లాంట్స్ ఇవన్నీ దశాబ్దాల తరబడి ఎవరి చేతిలో ఉన్నాయంటే ప్రభుత్వ చేతిలో ఉంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ శాంతి యాక్ట్ 2025 వల్ల అంటే సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనేటువంటి చట్టం ద్వారా ప్రైవేట్ రంగాన్ని ఆహ్వానించింది. దీని మీద అనేకమైనటువంటి ఆందోళనలు చూస్తున్నాం. చెన్నోబిల్ అగ్ని ప్రమాదం కాడి నుంచి మనం చూస్తా ఉంటే చెన్నోబిల్ ఈ న్యూక్లియర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మన మామూలు ప్రమాదాలు అరికట్లేం. అడుగారులకి విడుదలవుతాయి. ప్రజల యొక్క ఆరోగ్యం ఏంటి, పద్ధతి ఏంటి, వాళ్ళ ప్రమాదం ఏంటి, మనం అందరూ కన్సర్న్స్ ఖచ్చితంగా అందరికీ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేస్తుందంటే సరైన పద్ధతిగా తీసుకోవాలి. మరి ఇవే ఈ ప్రైవేట్ రంగంలో వాళ్ళు కూడా ఈ దీంట్లోకి అణుదారులకు ఇప్పటి వరకు కేవలం ప్రభుత్వాల చేతిలో మాత్రమే ఉండేటువంటి ఈ అణువింధనంలోకి ఈ క్లియరెన్స్లోకి ప్రైవేట్ వాళ్ళు తీసుకొచ్చింది. దీని పేరు శాంతి యాక్ట్ 2025. ఖచ్చితంగా ఈ సంవత్సరం రాసేటువంటి ఏ ఎగ్జామ్ అయినా ఎస్ఏ కావచ్చు, లిమ్స్ కావచ్చు, ఈ శాంతి యాక్ట్ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి. అలాగే సన్ రైజ్ సెక్టర్ పేరు కనిపిస్తున్నాం. సన్ రైజ్ సెక్టర్ అంటే ఈ ప్రైవేట్ సెక్టర్ ఇన్వాల్వ్మెంట్. అంటే కొన్ని ఈ ప్రైవేట్ సెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉందంటే ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, డీప్ టెక్నాలజీ కావచ్చు, బయోటెక్నాలజీ కావచ్చు, గ్రీన్ ఎనర్జీ కావచ్చు, ఈ ముఖ్య ప్రధాన ఉద్దేశము టెక్నాలజికల్ గా సెల్ఫ్ రిలయన్స్ ఉండాలి, సాంకేతికంగా వేరే దేశాలపై మనం ఆధారపడి ఉన్న ఉద్దేశంతో ఇప్పుడు చెప్పినట్టు ఆర్డీఏ కానీ అలాగే మన చెప్పిన శాంతి యాక్ట్ కానీ ఇది వార్తల్లోకి వచ్చింది. అందువల్ల మనం ఏంటంటే ముఖ్యంగా మనం ఈ ప్రైవేట్ వాళ్ళని దూరంగా పెట్టలేదు, మనం భాగస్వామ్యం చేస్తున్నాం, ఈ దేశం యొక్క అభివృద్ధి చెప్తున్నాం. ఇక్కడ డీప్ టెక్నాలజీ అంటే ఏంటంటే టెక్నాలజీస్ బేస్డ్ ఆన్ అడ్వాన్స్డ్ సైన్స్. అడ్వాన్స్ సైన్స్ అంటే ఏం చెప్పుకోవచ్చు? ఏఐ కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, బయోటెక్నాలజీ, ఇలాంటి ఏవైతే సైన్స్ లో ఆధునికమైన పోకడలు ఉన్నాయో, రీసెంట్ గా డెవలప్ అయినాయో వీటిని మనం డీప్ టెక్నాలజీతో డీప్ టెక్నాలజీ పిలుస్తున్నాం. అలాగే పేటెంట్ అంటే లీగల్ ప్రొటెక్షన్ గివెన్ టు ఇన్వెన్షన్. నువ్వు ఏదైనా కొత్త విషయం కనిపెట్టామో ఈ విషయాన్ని వేరే వాడు కాపీ కొట్టకుండా నువ్వు ఎంతో కష్టపడి చేసిన దగ్గర నీకు ఉండాలి, కమాండ్ అధికారం ఉండాలి, హక్కు ఉండాలి అనేది పేటెంట్ అని పిలుస్తారు. సో కాబట్టి అలాగే మీకు తెలిసిన విషయాలు అనేకమైనటువంటి ఈ శాంతి యాక్ట్ కానీ పేటెంట్ యాక్ట్ కానీ అన్ని కూడా చెక్ చేసుకోండి. ఇదే విధంగా విపో అంటే ఏంటి, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ఏంటి, నీతి ఆయోగ్ గురించి వీటి గురించి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. సో దాని తర్వాత మనము ఈ ఫిమేల్ పొలిటికల్ పార్టిసిపేషన్ ఇండియా అనేది కూడా వార్తల్లోకి వచ్చిందమ్మా. అంటే అన్నిట్లో మనం మాట్లాడాం. మార్చి 20వ తారీఖున మనమంతా కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే జరిగిన అంతర్జాతీయ స్త్రీల దినోత్సవం జరుపుకున్నాం బాగానే ఉంది. కానీ నిజానికి ఆలోచిస్తే ఈ భారతదేశంలో ఉండేటువంటి స్త్రీల యొక్క పరిమితి ఎట్లయిపోయిందంటే రాజకీయాలకు వచ్చేప్పటికి ఒక స్త్రీలకి నిర్మించినప్పుడు కూడా ఇప్పుడు కూడా పురుషుల ఆధిక్యత కనిపిస్తుంది, రాజకీయాలు తక్కువైన భాగస్వామ్యం కనిపిస్తుంది. అందువల్ల ఫిమేల్ పొలిటికల్ పార్టిసిపేషన్ భారతదేశంలో ఎలా ఉంది అని చెప్పడానికే ఈ రకమైన వార్త వచ్చింది. ఇక్కడ ఉమెన్స్ ఓటర్ పార్టిసిపేషన్ ఇండియా హ్యాస్ ఇంక్రీజ్ సిగ్నిఫికెంట్లీ. అంటే ఓట్ల మటుకు బాగా పెరిగారు అక్కడ బట్ ది రిప్రజెంటేషన్ లెజిస్లేటివ్ రిమైన్స్ లో.
అంటే ఓట్లేమి ఇస్తున్నాము, మనం చూస్తున్న ఎలక్షన్ అయిపోగానే పక్కన చూస్తే చాలా మంది ఈ రోజు స్త్రీల ఓటర్లు బాగా ఇస్తారు, వాళ్ళు అవేర్నెస్ పెరిగిందని చెప్తున్నాం. అయితే అదే క్రమంలో పార్లమెంట్ లో కావచ్చు, ఇతర చట్టసభలో ఏమవ్వాలంటే స్త్రీలకు వాడు వాటా ఉందంటే కనబడాలి. అది ఎందుకు అది మనం డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి రీసెంట్ ఎలక్షన్ డేటా షోస్ ఉమెన్స్ ఓటర్ టర్న్అవుట్ నియర్లీ ఈక్వల్ టు ఆర్ హైయర్ దాన్ మ్యాన్. ఇటీవల చూస్తే వీరు పురుషులతో సమానంగానే వాళ్ళకంటే ఎక్కువగానే స్త్రీల ఓటర్లు వేస్తారు. అయితే వాళ్ళకి రిప్రజెంటేషన్ మటుకు చట్టసభలు లేదు. సో కాబట్టి ఇక్కడ చూస్తే ఉమెన్ ఎంపీసీ లోక్సభ చూస్తే మనకు ఇక్కడ మనం చూడండి 2019 లో 14.4% అంటే 70 మంది. 2024 వచ్చేకాలకి నెక్స్ట్ 5 ఇయర్స్ కి ఇక్కడ 78-74 అంటే నంబర్ 4 పడిపోయారు. అంటే పర్సెంటేజ్ 14.4% నుంచి 13.4% వచ్చింది. అంటే ఇక్కడ మనకు క్లియర్ గా డిక్లేర్ కనిపిస్తుంది. సో ఇది ఎందుకు అనేది మనం చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈ ఫిమేల్ ఓటర్ టర్న్అవుట్ హ్యాస్ నియర్లీ మ్యాచ్ మేల్ టర్న్అవుట్ సిన్స్ 2019. కాబట్టి 2019 నుంచి దాదాపుగా ఈ పురుష ఓటర్తో పాటుగా వాళ్ళు సమానంగా ఎక్కువ సమయంలోనే ఎక్కువ సంఖ్యలోనే స్త్రీలు ఓటింగ్ లో పాల్గొన్నప్పటికీ చట్టసభలో మాత్రం ఇక్కడ ఉండేటువంటి దాంట్లో తగ్గిపోతా ఉంది. ఎందువల్లంటే 14.4% నుంచి 13.6% పడిపోయిందంటే ఇది అందరూ కూడా కన్సర్న్ గా ఉంది. దీన్ని మనం చూసుకోండి. సో మరి అలాగే మనకి ఎగ్జామినేషన్ లో మనకు అనేకమైన విషయాలు చూసినప్పుడు ఇక్కడ ఈ రూపీకి సంబంధించి డిప్రిషియేషన్ అండ్ ఫారెక్స్ మార్కెట్ వాలటిలిటీ గురించాడు. ఇక్కడ భారతదేశం యొక్క రూపీ అనేది ఇటీవల మనం తగ్గిపోయినామా అంటే బాగా చిక్కుపడిపోయింది. మనం పుట్టిన చిక్కుపోతాం కదా, అలాగే మనం సన్నబడిపోయింది. ఎందుకంటే ఇక్కడ రికార్డు ఆఫ్ 92.25 పర్ యుఎస్ డాలర్ అమెరికా డాలర్ తో కనుక పోల్చుకున్నామంటే మన భారతదేశం యొక్క మారక ద్రవ్యం ఎలా ఉందని చూసేది మీరు. సో కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు 92.25 పర్ యుఎస్ డాలర్ అంటే మనం భారతదేశంలో యుఎస్ డాలర్ అంటే 92.25 రూపాయలు ఇస్తే ఒక యుఎస్ డాలర్ ఇస్తారు. ఎందువల్లంటే రైజింగ్ ఆయిల్ ప్రైసెస్. కాబట్టి ఇప్పుడు మనకు ఉండేటువంటి చమురు ఎంత డిమాండ్ చేసుకుంటున్నాం కదా, సంక్షోభం వల్ల ప్రాబ్లం అయింది. ఆయిల్ ప్రైస్ పెరగడం వల్ల, క్యాపిటల్ అవుట్ఫ్లోస్ వల్ల, అలాగే స్ట్రాంగ్ యూఎస్ డాలర్ వల్ల ఇది వచ్చింది. మరి వార్తల్లో ఎందుకు వచ్చిందంటే రూపీ టచ్ న్యూ హిస్టారికల్ లో అగేన్స్ట్ యూఎస్ డాలర్ అమిడ్ గ్లోబల్ ఎకనామిక్ అన్సర్టీ. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ అనిశ్చితిలో అన్సర్టైన్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు లేనటువంటి ఒక న్యూ హిస్టారికల్ లో అంటే చారిత్రక తక్కువ కనిష్ట స్థాయి పడిపోయింది భారతదేశం యొక్క మారక విలువ యుఎస్ డాలర్స్ తో పోలిస్తే. ఎందుకంటే 92.25 ఉంది. సో కాబట్టి ఇలాంటి దానికి వచ్చినప్పుడు ఇక్కడ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో కూడా ఒకసారి మనకు చెక్ చేసుకున్నప్పుడు మీకు అవసరం అవుతుంది. ఇక్కడ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తారంటే క్యాలిక్యులేట్ బై ద ఇంటర్ కాంటినెంటల్ ఎక్స్చేంజ్ ఐసిఈ అని పేరుతో పిలుస్తారు. అది మనకు అప్డేట్ చేసి రియల్ టైం ఇస్తుంది. సో ఆ విధంగా ఎప్పటికప్పుడు మన భారతదేశంలో ఉండే కరెన్సీ ఎలా ఉంది, అమెరికా డాలర్ ఉంది, ఇతర దేశాల కరెన్సీ ఇలా మనకు ఎప్పుడు అంతర్జాతీయ విపణిలో లెక్కిస్తారు. ఉదాహరణకు చూస్తే ఇక్కడ డిఎక్స్వై అనే పదం కనిపిస్తుంది. డిఎక్స్వై అంటే యుఎస్ డాలర్. సో యుఎస్ ఫైనాన్షియల్ మనం చూసినప్పుడు బెంచ్ మార్క్ దాటేసింది. ముఖ్యంగా ఇది ఏం చేస్తుందంటే ఈ యుఎస్ డాలర్ ని ఈ ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి 6 ప్రధానమైనటువంటి కరెన్సీస్ చూస్తుంది. అంటే ఇక్కడ యూరో, అలాగే జపనీస్ యెన్ గాని, బ్రిటిష్ పౌండ్స్ గాని, కెనడియన్ డాలర్స్ తో గాని, స్వీడిష్ క్రోనాతో గాని, స్విస్ ఫ్రాంక్. సో ఇలాంటి ప్రధానంగా ప్రపంచంలో ఉండేటువంటి ఆ బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థ దేశాలతో కంపేర్ చేస్తూ ఇక యుఎస్ డాలర్ ఎలా ఉందో చూస్తాడు. భారతదేశం ఏంటంటే ఇప్పుడే సంక్షోభం వల్ల చిక్కుకోవడం జరిగింది. ఇది కూడా మనం చూసుకోవాలి, ఎప్పుడు మారుతుంటుంది తప్పనిసరి. సో అలాగే మనం చూసినప్పుడు ఇక్కడ ఇండియా అండ్ యుఎన్ఎస్సి రెజల్యూషన్ ఆన్ ఇరాన్. ఎందుకంటే ఇండియా ఏం చేస్తుందంటే ఈ రోజు యుఎన్ ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ యొక్క సెక్యూరిటీ కౌన్సిల్, సెక్యూరిటీ భద్రతా మండలి, దాంట్లో రెజల్యూషన్ లో కండెమ్ ద ఇరానియన్ అటాక్స్, ఈ ఇరానియన్ అటాక్స్ ఖండించింది. ఇక్కడ మీకు అంతా కూడా భారతదేశం ఏంటి ఇటువంటి పాలసీ తీసుకుందని కూడా ఆలోచిస్తుంది. కాబట్టి ఇక్కడ యుఎన్ సెక్యూరిటీ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి రెజల్యూషన్ తీర్మానం చేసిందంటే ఇరాన్ అటాక్స్ ఖండించింది. హైలైటింగ్ ఇట్స్ ఫోకస్ ఆన్ రీజనల్ స్టెబిలిటీ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ. ఎందువల్లంటే ఇరాన్ ఏం చెప్తుందంటే ఈ హెర్మూజ్ అనేటువంటి జలసంధిని దాన్ని ఇబ్బంది చేస్తుంది. ఈ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది పెడుతుంది కాబట్టి అందువల్ల ఐక్యరాజ్య సమితి జరిగినటువంటి ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క తీర్మానంలో భారతదేశము ఈ యొక్క రెజల్యూషన్ ని ఖండించడం జరిగింది. సో కాబట్టి ఇండియా co-sponsored a GCC backed resolution in the UN Security Council regarding Iran's action in West Asia. ఈ వెస్ట్ ఏషియాలో, ఈ పశ్చిమాసియాలో ఇరాన్ యొక్క చర్యలను ఈ దేశాలు ఖండించాయి. ఏ దేశాలంటే జీసీసీ అని పేరుతో పిలుస్తాము. ఆ జీసీసీ అంటే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్.
దాంట్లో రీజనల్ ఆర్గనైజేషన్ 6 గల్ఫ్ కంట్రీస్, ఈ 6 సంబంధించినటువంటి ఈ గల్ఫ్ కంట్రీస్ ఉంటే ఈ 6 గల్ఫ్ కంట్రీస్ ని జీసీసీ అని పిలుస్తుంటే దాంతో పాటుగా వాళ్ళు పెట్టిన తీర్మానాన్ని భారతదేశము అంటే సౌదీ అరేబియా కావచ్చు, యుఏఈ కావచ్చు, ఖతార్ కావచ్చు, కువైట్ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, ఒమన్ కావచ్చు, వీటన్నిటి జీసీసీ అని పిలుస్తుంటే ఈ గల్ఫ్ కోఆపరేటివ్ కౌన్సిల్ లో వాళ్ళు పెట్టినటువంటి ఐక్యరాజ్య సమితి తీర్మానానికి సంబంధించి మనం కూడా కో స్పాన్సర్ చేయడం, ఇలాంటి వాటిలో ఈ రెజల్యూషన్ పాస్ అని 13 ఓటర్స్ ఇన్ ఫేవర్, 2 మటుకే రష్యా, చైనా మాత్రం ఆబ్సెంట్ అయినాయి. కాబట్టి వీటన్ని కూడా ఈ ఫేవర్ గానే వచ్చాయి. అంటే ఇరాన్ యొక్క చర్యలు ఖండించాయి. మరి ఇక్కడ అదే టైంలో ఇండియన్ డయాస్పోరా గల్ఫ్ రీజియన్, గల్ఫ్ రీజన్ లో డయాస్పోరా అంటే ఏం చెప్పాము, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు మన దేశంలో ఎక్కడున్నా ఈ దేశాన్ని మన దేశంగా ఉన్నవాళ్ళని ప్రవాస భారతీయులు పిలుస్తున్నాం, వీళ్ళు డయాస్పోరా అంటాం. ఈ గల్ఫ్ రీజన్ లో గల్ఫ్ ప్రాంతంలో ఉండేటువంటి భారతదేశంలో ఉండేటువంటి ఈ ప్రవాస భారతీయులు ఎంత ఉన్నారంటే దాదాపు 10 మిలియన్ పీపుల్, 10 మిలియన్ అంటే 10 lakhs, కాబట్టి దాదాపు 1 కోటి మంది మనకి ఈ గల్ఫ్ ప్రాంతంలో ఉన్నారు. కాబట్టి ఇండియా ఏం చేస్తుంటే ఇంపోర్ట్స్ 50% కూడా 90% ఎల్పిజి వయా స్టేట్ ఆఫ్ హార్మూజ్, ఈ హార్మూజ్ అనేటువంటి జలసంధి ద్వారా మాత్రమే మన భారతదేశంలో ఉండే వాటిలో 50% పైగా కూడా రావాలి, 90% ఆఫ్ ఎల్పిజి రావాలి. ఇలాంటి పరిస్థితుల్లో మనం కూడా అక్కడ ఉండేటువంటి ఈ యొక్క జీసీసీకి, ఈ గల్ఫ్ కోఆపరేటివ్ కౌన్సిల్ కి మనం కూడా ఐక్యరాజ్యసమితిలో ఇస్తూ ఇరాన్ చేయడం సరిగ్గా లేదు అనే టైంలో భారతదేశం మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకంటే మనం సంక్షోభాలు ఎదుర్కొంటున్నాం కాబట్టి అక్కడ ఉండేటువంటి దేశాలకి మద్దతు పడాల్సి వచ్చింది. కో స్పాన్సర్షిప్ అంటే when a country actively supports the health draft a UN resolution, ఒక దేశం కానీ యాక్టివ్ గా సపోర్ట్ చేయడం కానీ అదేవిధంగా యూఎన్ యొక్క రెజల్యూషన్ కి ఆ డ్రాఫ్ట్ ముసాయిదా తీర్మానానికి సహాయపడితే కో స్పాన్సర్షిప్ అంటాం. అంటే ప్రవేశపెట్టిందేమో గల్ఫ్ కంట్రీస్, సపోర్ట్ చేసింది బలపరచమంటారు, ఇది కో స్పాన్సర్షిప్ అంటాం. అలాగే ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అంటే రైట్ ఆఫ్ షిప్స్ టు ట్రావెల్ ఫ్రీలీ ఇన్ ఇంటర్నేషనల్ వాటర్స్, అంతర్జాతీయ జలాల్లో స్వేచ్ఛగా నౌకలు ప్రయాణించడానికి ఏ దేశానికి కాదు, అంతర్జాతీయ జలాలు అంటాం. సో నాటికల్ ఇస్తారు. అలాంటి వాటిల్లో మనం ఏ నౌకలైనా ప్రయాణం చేసేటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అంటారు. మరి స్టేట్ ఆఫ్ హార్మోస్ అంటే మీకు ఈరోజు తెలుసు, మరి అలాంటి సంక్షోభం కూడా ఈ స్వేచ్ఛగా ప్రయాణించేటువంటి అవకాశం లేదు కాబట్టి అవి ఖండించాయి. ఈ ప్రపంచం మొత్తం ఆర్థికమైన సంక్షోభం ఎదుర్కొంటాయని చెప్పడం జరిగింది. అలాగే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటే తెలుసుకోండి, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అంటే మీకు ఇప్పుడే చెప్పాను, ఇలాంటివి చూసుకోండి. సో అదే విధంగా ఆర్టికల్ 51 అనేటువంటి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏమో అది ప్రమోట్స్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. అలాగే మనకు మన యూనియన్ లిస్ట్ లో ఉండేటువంటి ఎంట్రీస్ లో 10, 12, 13 అంటే ఫారిన్ అఫైర్స్ అనేది యూనియన్ గవర్నమెంట్ కంట్రోల్ ఉంటుంది. దీని ప్రకారం అంటే యూనియన్ లిస్ట్ లో ఉండేటువంటి 10, 12, 13 ఇవి బాగా చూసుకోండి. జీసీసీ మెంబర్స్ ఎప్పుడైనా మాట్లాడడం, స్టేట్ ఆఫ్ హార్మోస్ మాట్లాడడం. సో కాబట్టి ఈ విధంగా మనము ఎగ్జామినేషన్ లో ఎప్పటికప్పుడు ఒక న్యూస్ వస్తే ఆ న్యూస్ సంబంధించిన టెక్నాలజీ ఉంది అని చదువుకోవాలి. ముఖ్యంగా ఉగాదికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి దాంట్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, మనం చూసాం. మనం అందరూ కూడా ఆశగా నిరుద్యోగులంతా ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీరందరూ ఏపీపీసీ అదే విధంగా మనకు పక్కన తెలంగాణ స్టేట్ లో కూడా వాళ్ళు కూడా భారీ ఎత్తున అనేకరిస్తున్నారు. మన ఆంధ్ర వాళ్ళకి అక్కడ పెడితే మనకు 15% రిజర్వేషన్ ఉంటుంది నాన్ కింద, అక్కడ వాళ్ళకి ఇక్కడ 15%, మనకి ఇక్కడ 85% ఉంది. దీంతో పాటు మనం యూపీఎస్సీ ఎగ్జామ్ కూడా చక్కగా ఇక్కడి నుంచి ప్లాన్ చేసుకోండి. ముఖ్యంగా ప్రతి రోజు చాలా విలువైంది కరెంట్ అఫైర్స్ అనే పేరుతో మనకి ఎగ్జామినేషన్ లో మెజారిటీ క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ మీద రావడం అవకాశం ఉంది. కరెంట్ అఫైర్స్ స్టాటిక్ డేటాకి లింక్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఎప్పటికప్పుడు న్యూస్ పేపర్స్ అనేటువంటి హిందూ కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ చదువుతూ డాక్టర్ డిగ్రీస్ ఐఎస్ అకాడమీ ప్రతిరోజు మీకు తాజా వార్తల్ని ఎగ్జామినేషన్ పాయింట్ అందిస్తుంది. దీన్ని చదివి అనాలిసిస్ చేసుకుని ఒక నోట్ చేసుకుంటాను ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్.